హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి బ్లౌజ్ అంతా పూర్తిగా కుట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా పెట్టుకొని ఒక లాస్ట్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ కొలతల ప్రకారం మనం ఇక్కడ మార్కింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చి మనకి హ్యాండ్ లూజ్ వచ్చి 6.5 ఇంచులు ఉంది, సంక వచ్చేసి 9 ఇంచుల వరకు ఉంది. నేను కింద వైపు నడుము ఉరామరిగ్గా స్ట్రైట్గా వచ్చేలాగా ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే నేను తర్వాత చూసుకుని పెట్టుకుంటాను, లేదా ఆది బ్లౌజ్ తీసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ స్కేల్ తోటి మనకి స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాను. నడుము నుంచి సంక వరకు ఒక స్ట్రైట్ లైన్, సంక నుంచి హ్యాండ్ వరకు ఒక స్ట్రైట్ అనేది ఇచ్చుకున్నాను. ఇలా మనం స్కేల్ తోటి గీసుకోవడం వల్ల మనకి నీట్గా అనేది వస్తుంది. కుట్లు సైడ్కి వెళ్ళవు, జరగవు. ఒక్కొక్కసారి వచ్చి మనకి బాగా అంటే నార్మల్గా కుడుతుంటే కూడా ఎంత బాగా కుట్టే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్ట్రైట్ క్రాస్గా పడతాయి కుట్లు. అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఇలా స్కేల్తో గీసుకోవడం వల్ల. తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక 3-4 కుట్లు అయితే వేసుకుంటున్నాను. తర్వాత సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఖర్చులను మనం కట్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న పీసులు అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్న టక్స్ అయితే ఇస్తాను, అవసరం లేదు కానీ నాకు అలా అలవాటు అయిపోయింది టక్స్ ఇవ్వడం. చూస్తున్నారు కదా, సంక డౌన్ అంతా ఈక్వల్గా వచ్చింది. అంతా మనకి సంకలో 2 కుట్లు ఈక్వల్గా వచ్చాయన్నమాట. అలాగే ఇంకో వైపు కూడా ఇదేని ఇలాగే కుట్లు అనేది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు యూస్ఫుల్ అవుతుంది, ఏ వీడియోస్ బాగా యూస్ఫుల్గా ఉన్నాయి అంటే ఆ వీడియోస్ కామెంట్ చేయండి. నేను ఏ వీడియోస్ కంటిన్యూ అయితే చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేస్తాను, కుకింగ్ కూడా చేస్తాను. సో నేను కామన్గా ఇంట్లో చేసే వర్క్ వచ్చేసి స్టిచ్చింగే అనమాట. అందువల్ల ఇంక నుంచి నేను ఈ వీడియోసే పెడదాము అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోస్ బాగున్నాయి, కుట్టే వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఇవే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇలాగే సేమ్ మనం సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ మనం కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అయింది, బిగినర్స్కి ఎవరైనా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.